Today. He is Jyotirao Phule, she is Savitribai Phule. The women are working in field. ఎందుకు మీరందరూ ఇక్కడ పనిచేస్తున్నారు? వచ్చి కూర్చోండి, చదువుకోండి పూర్తిగా. The Jyotirao Phule is came and take the women to educate. కూర్చోండి. మీరు మీ హక్కులను ఎవదాటుతున్నారు. మీరు మీ హక్కులను మీతోనే ఉంచుకోవాలి. ఎప్పుడు వంట చేసుకుంటూ ఉండకూడదు, బట్టలు తుక్కుంటూ ఉండకూడదు. మీకు అంటూ ఒక హక్కు ఉంది, మీరు అది సాధించుకోవాలి. అర్థమైందా? మీరు ఎప్పుడు వంటగదిలోనే ఉంటూ నివసించకూడదు. మీరందరూ బుద్ధిగా చదువుకొని ప్రయోజకులు కావాలి. ఇలా పొలాలలో ఉండి పని చేసుకోకూడదు. మీరు ఎందుకు వాళ్ళకి చదివిస్తున్నారు? వీళ్ళకు ఆ హక్కు ఉంది చదువుకొని. వాళ్ళకి హక్కు లేదు చదువుకోవడానికి, ఇంట్లోనే కూర్చోవాలి. అది ఎలా చెప్పగలరు మీరు? ఎందుకంటే వాళ్ళు వంట పని చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులే చేయాలి. ఇలాంటి పనులు చేయకూడదు, వాళ్ళు చదువుకోకూడదు. అలా అంటే మరి మనం ఎందుకు చదువుకున్నాం? మగవాళ్ళకే ఉంది చదువుకోవడానికి హక్కు, ఆడవాళ్ళకి లేదు హక్కు. అంటే వీళ్ళు చదువుకోకూడదా? చదువుకోకూడదు. వీళ్ళు చదువుకోనప్పుడు మరి ఎందుకు ఈ సమాజంలో ఆడవాళ్ళు చదువుకుంటేనే కదా ఈ సమాజం పెద్దగా అయ్యేది. ఇది పూర్వకాలంలో వచ్చినది తరం. మీరు మారవస్తే ఎట్లా మారగలదు? ఇది పూర్వకాలం నుంచి వచ్చిన ఆచార్యం అయితే ఇప్పుడు మారుస్తాం. ఈ సమాజంలో మనం మారుతాం. పుట్టకండి. మీరు ఎందుకు నా భర్తని కొడుతున్నారు? వీళ్ళతో మాట్లాడి పద వెళ్దాం. మీరేం బాధపడకండి. వీళ్ళు ఎంత తిట్టినా ఎంత అన్నా కూడా నేను చదువు. ఈరోజు మీ అందరూ మంచిగా చదువుకొని ఈరోజు చదువుకుంటే మీరు ఎప్పుడో ఒకసారి పెద్ద ప్రయోజకులు అవుతారు. కాబట్టి మనం చదువుకోవాలి. చదువుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెత్తలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ రోజుటికి ఆసనమైంది. వెళ్దాం. The Savitribai Phule and Jyotirao Phule took so many problems to educate the women. The skit is over. Thank you.